ఏపీ ప్రభుత్వం పెన్షన్దారుల సౌకర్యం కోసం ఫిబ్రవరి నెల చివరి రోజు ఆదివారం కావడంతో ముందస్తుగా పంపిణీ చేయడానికి సంకల్పించింది. అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 19వ వార్డులో ఇన్ఛార్జ్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మన్సూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల విషయంలో అలసత్వాన్ని సహించడని అన్నారు. ఇంకోటి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైన పథకము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వలన 4,000 రూపాయలు చేసిన పథకం ఏ రాష్ట్రంలోనూ ఇట్లాంటి పథకం 4,000 రూపాయలు ఇవ్వడం ఎక్కడా జరగడం లేదు. అలాంటి పథకాన్ని ఈరోజు ఖచ్చితంగా నెల 1వ తారీఖున తక్షణంగా జరిగేటట్టు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులకు మనందరము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ పథకం ఉద్దేశం దాదాపు కడప జిల్లాలో దాదాపు 2,80,000 మందికి ఈరోజు దాదాపు 123 కోట్ల రూపాయలను ఒకే గంటలోనే పంచడం జరుగుతూ ఉంది. ఈ గంటలోనే ఎంతోమందికి ఇలా మా యొక్క తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేగా మండల పార్టీ అధ్యక్షులు అందరం కూడా ఒక పండగలాగా చేసుకుంటాండే ఈ యొక్క పెన్షన్ పథకం ప్రతి నెల మీ ముందుకు వచ్చి మీ సమస్యలు ఏముండయని తెలుసుకొని మేమందరం కూడా మీ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొని, ఇంకా కొంతమందికి ఎవరికి పెన్షన్లు రాలేదో ఆ పెన్షన్లను కూడా మేము నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఇంకా రాని వాళ్ళకు కూడా మేము మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఈ సమావేశంలో కూడా దీనివల్ల పెన్షన్ రాని వాళ్ళకు కూడా మళ్ళీ ఈ పెన్షన్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. తొందరగా రేపు నెలలో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క పథకము చాలా అద్భుతంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత 75 సంవత్సరాల్లో కూడా ఎంతో కష్టపడుతూ ఒక యువకునికి లాగా మన యొక్క ఎలా తిరుగుతున్నాడో మీరు చూస్తున్నారు. ప్రతిసారి మన కడప జిల్లాకే 10 సార్లు రావడం జరిగింది. ఆయన ఈ వయసులో ఒక యువకునిలాగా పనిచేస్తున్నాడు. ఆయన స్ఫూర్తి తీసుకొని మేమందరం కూడా ముందుకు పోతున్నాము. ఆయన్ను చూస్తే మాకు గర్వకారణంగా ఉంది. ఇలాంటి వయసులో మా ముఖ్యమంత్రి చెప్పిన పథకాలను ఎలక్షన్లకు ముందర ఏమి చెప్పాడో సూపర్ 6 పథకాలలో భాగంగా చెప్పినటివి చెప్పనేటివి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్ని పథకాలు ఇచ్చాడంటే ఇప్పుడు మాకు సూపర్ 6లో భాగంగా ఫస్ట్ మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, అలాగే